శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర వైకుంఠ చతుర్దశి వేళ సాక్షాత్తు ధర్మపురి లక్ష్మీ నారసింహుడే వేంచేశారు. శ్రీదేవి భూదేవి సమేతుడై కళ్యాణోత్సవాన్ని జరిపించుకోనున్నారు. గోదావరి తీరాన అలరారే అపర వైకుంఠం ధర్మపురి క్షేత్రం. యోగ నృసింహుడిగా ఉగ్ర నృసింహుడిగా స్వామి ఇక్కడ 2 రూపాలలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ధర్మపురి క్షేత్ర దర్శనం అపమృత్యు దోషాలను అకాల కష్టాలను తొలగిస్తుందని ప్రతీతి. అటువంటి ఘనమైన క్షేత్రం నుంచి లక్ష్మీ నారసింహస్వామి వారే స్వయంగా వేంచేశారు. ధర్మపురి నుంచి విచ్చేసిన అర్చక బృందాన్ని కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. 2 చేతులు పైకెత్తి ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేసుకోండి. ఏ జన్మ పుణ్యమో వైకుంఠ చతుర్దశి, అందున కార్తీక మాసం. ఈరోజు ఈ ప్రదోష వేళలో ఆ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో స్వామివారికి గోవింద చెబుదాం. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. ఓం దేవీం వాచమేనింత దేవాత్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంత్రే సమోర్జందుహానాదేనుర్వాగస్మానుపసస్తుదైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఆచార్యః జమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పృథివ్యాః మేరో పృష్ఠర్షిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. నమస్య పరబ్రహ్మర్షిః పరమాత్మ దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం కరిష్యే. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం శుభాభ్యుదయార్థం చ శుభే దినే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీకృష్ణవేణ్యాం గోదావర్యోర్मध्ये ప్రదేశే కోటి దీపోత్సవ మంటపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీశ్వరః కల్పేవైవ సదమనంతరే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే అద్య తిథౌ త్రయోదశి యుక్త చతుర్దశ్యాం అద్య వాసరే గురువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ. లోక కళ్యాణార్థం అందరూ కూడా అస్మాకం అనుకోండి ఒకసారి. అమ్మా ఒక్కసారి అందరూ కూడా కళ్యాణ సంకల్పం జరుగుతోంది. మీరందరూ భక్తులందరూ మనమందరం కూడా భక్త కోటి టీవీలో ఎందు వీక్షించే వాళ్ళు, ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం మీరందరూ స్వయంగా ఆచరించి మీరే కళ్యాణం చేసిన ఫలితం వస్తుంది. ఆ సంకల్పం జరుగుతోంది. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి. అందరూ సంకల్పాన్ని చెప్పండి. అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులు, అక్కడి నుంచి వచ్చినటువంటి విగ్రహములు ధర్మపురి క్షేత్రమే దిగి వచ్చి మనల్ని అనుగ్రహిస్తోంది. అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులు మన చేత సంకల్పం చెప్పిస్తారు. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ సంకల్పం చెప్పండి. గోవింద గోవింద. అందరూ కూడా అస్మాకం అనుకోండి. అస్మాకం. అదేవిధంగా మీ యొక్క గోత్రము, ఇంటి పేరును, అదేవిధంగా భార్యాభర్తల ఇరువురి యొక్క నామధేయాన్ని ఉచ్చారణ చేయండి.
కళ్యాణంలో మీ గోత్రము అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ పరిపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మ రాశి నామ నక్షత్ర నామ రాశి వశాత్తు ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత శుభ స్థాన ఫల ప్రాప్తి ద్వారా భూత భవిష్యత్ వర్తమాన వర్తిష్యమాన కాలత్రయేషు పరకీయ పరబంధ పరయంత్ర పరతంత్ర విషశల్య మూలికాచూర్ణ ప్రయోగాత్ అభిచార జనిత దుష్ట అరిష్ట నివారణ ద్వారా ధర్మపురి లక్ష్మీ నృసింహ దేవత అనుగ్రహ ఫల ప్రసాదేన భూత భవిష్యత్ వర్తమాన వర్తిష్యమాన కాలత్రయేషు ఆనందం సుఖ సంతోష దీర్ఘ ఆయు ఆరోగ్య కళ్యాణ విపుల ధన పుత్ర పౌత్రాది అవిచ్ఛిన్న సంతతి వృద్ధి ద్వారా స్థిరలక్ష్మి కీర్తి ప్రతిష్టాది సకల విధ భోగ భాగ్య మహతు ఐశ్వర్య సిద్ధి ద్వారా నిరంతరం లక్ష్మీ నృసింహ సేవ తత్పరత సిద్ధి ద్వారా మమ గృహే కళ్యాణ పరంపర అభివృద్ధి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం ధర్మపురి లక్ష్మీ నృసింహ దేవత ఉద్దిశ్య లక్ష్మీ నృసింహ దేవత ప్రీత్యర్థం కోటి దీపోత్సవ మహామంటపే యథాశక్తి కళ్యాణ మహోత్సవం అహం కారయిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ఆ లక్ష్మీ నృసింహుడికి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవిందా. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో చెప్పాలి ఎప్పుడైనా గోవింద నామాన్ని. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవిందా. ఆదౌ నిర్విఘ్నేన పరసమాప్యర్థము కలశగణపతి విశ్వక్షేణ పూజనం చ కరిష్యే. అనామికే కలశం స్పృశేత్ కలశస్య ముఖే విష్ణుఖండే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్వతః సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరాః వేదో యజుర్వేద సామవేదో అధర్వణః అంగైః సహితాః సర్వే కలశాం సమాశ్రితాః గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టే కరీ తథా దేవ పూజార్థం దుర్దక్షే కారకాః చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జేస్మిన్ సన్నిధిం కురు అమాం పదే వరుణాయ నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షత పత్ర పుష్ప ధూప దీప నైవేద్య ఫలతాంబూల నమస్కార హిరణ్యైరభ్యర్చ శుద్ధ జలాయ విద్మహే పాశాస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. కలశోదకేన పూజా ద్రవ్యాని దేవీం
దేవం ఆత్మానంచ సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణపతి సమేత విశ్వక్సేన పూజనం చ కరిష్యే. గణానాం త్వా గణపతి ధర్మపురి లక్ష్మీ నృసింహుడి కళ్యాణంలో విశేషంగా మహాగణపతి పూజ విశ్వక్సేనుడి ఆరాధన జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి సమేత విక్షసేనాయ నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షిత పత్ర పుష్ప ధూపదీప నైవేద్య వరదాంబూల నమస్కార హిరణ్యభ్యర్చ నమస్కరోమి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. విక్షసేనాయ విద్మహే వేత్రాస్తాయ ధీమహి తన్నో విశ్వక్సేన ప్రచోదయాత్. నమస్కరోమి అనయా కృత పూజయా యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజయా మహాగణాధిపతి సమేత విక్షసేన దేవతాభ్య ప్రియదాన్నమ ప్రియతో భవతు. శిరస్సు వంచి విశ్వక్సేనుడికి మహాగణపతికి నమస్కారం చేసుకోండి అందరూ కూడాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వక్రాద్యా పారిషద్యా పరశ్వతో విఘ్నం నిఘ్నం సదతం విశ్వక్సేనం తమాశ్రయే. మహాగణాది విక్షసేన భగవానికి జై. కలశంతండురదాంబూలవల్లవయుక్త పూర్ణపాత్రే నిదాయౌషధీశం ప్రతిష్టాప్య బ్రాహ్మణాన్ ప్రార్థయేత్. లక్ష్మీ నృసింహస్వామినః కళ్యాణ మహోత్సవ పూజాఖ్యే కర్మణే కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు కర్మణః పుణ్యాం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు కర్మణః పుణ్యాం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు నక్షత్రం తద్వత్కుర్వేదోపవ్యషో సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేదో యత్ర జఘన్యం పశ్యేదో కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. కోటి దీపోత్సవ మహామంటపే లక్ష్మీ నృసింహస్వామినః కళ్యాణ మహోత్సవ శుభకర్మణి కర్మణః స్వస్తి భవంతో బ్రువంతో ఓం స్వస్తి కర్మణోస్తు కర్మణః స్వస్తి భవంతో బ్రువంతో ఓం స్వస్తి కర్మణోస్తు కర్మణః స్వస్తి భవంతో బ్రువంతో ఓం స్వస్తి కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తిరస్తార్క్షో అరిష్టలేవే స్వస్తి నో బృహస్పతిర్దధాతు భాగ్యనగరే కోటి దీపోత్సవ మహామంటపే లక్ష్మీ నృసింహస్వామినః కళ్యాణ మహోత్సవ పూజాఖ్యే కర్మణే కర్మణః రుద్యం భవంతో బ్రువంతో కర్మర్ధ్యతాం. రుద్యం భవంతో బ్రువంతో కర్మర్ధ్యతాం. రుద్యం భవంతో బ్రువంతో కర్మర్ధ్యతాం. నమసోపసద్యా ఏవం మిత్రధేయన్నోస్తు రాధాల్ అవిషావర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాः త్రీణి వై దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయైమే లోకా తథ్యామేవ తద్వీర్య ఏష లోకేషు ప్రతిష్ఠతి. అర్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః. మళ్ళీ మీ గోత్రాన్ని ఒకసారి ఉచ్చారణ చేసుకోండి. భక్తులందరూ మీ గోత్రము, మీ యొక్క ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి మనసులో తలుచుకోండి. స్వామివారి కళ్యాణోత్సవంలో కర్మణ పుణ్యాహ వాచనం జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మాటలు చక్కటి వాక్కులు అందరూ కూడా భగవంతుని ముందర ఉంచుదాము. అందరూ కూడా చెప్పండి. ధర్మపురి ధర్మపురి లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవం ద్వారా ద్వారా మమ గృహే మమ గృహే శాంతిరస్తు శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి స్వస్తి శివం శివం కర్మాస్తు కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు కర్మ సమృద్ధిరస్తు
సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య ధనధాన్య సమృద్ధి సమృద్ధి అస్తు అస్తు ఇష్ట సంపదస్తు ఇష్ట సంపదస్తు సర్వ సంపదస్తు సర్వ సంపదస్తు సర్వే జనా సర్వే జనా సుఖినో భవంతు సుఖినో భవంతు సమస్త సమస్త సన్మంగళాని సన్మంగళాని భవంతు భవంతు మమ గృహే మమ గృహే కళ్యాణం కళ్యాణం భవంతః భవంతః బ్రువంతు బ్రువంతు అస్తు కళ్యాణం అస్తు అస్తు కళ్యాణం కళ్యాణం అస్తు కళ్యాణం బ్రాహ్మణే స్మృతగం హితం తేన దేవాః పవిత్రేణ ఆత్మానం ప్రదేశదా తేన సహస్రధారేణ ప్రాజాపత్యం పవిత్రం తేన బ్రహ్మవిదో వయం ఇంద్రస్సు నీతే సహమా పునాతో యమో రాజా ప్రముణాభిపునాతు ప్రాచ్యాన్ దిశి దేవా ఋత్విజో మార్జయంతా దిశి మాసా పితరో మార్జయంతా స్పృశ్య దిశ గృహా పశవో మార్జయంతా దిశ్యాపౌషధయో వనస్పతయో మార్జయంత ఊర్ధ్వాయాన్ దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతా బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వరాది ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వరాదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం వాచన మంత్ర జప దక్షిణాః మనసోత్సాహ పరిమితైర్హన్యం తుభ్యమహౌ సంప్రదదే నమః స్తోష్పదే ప్రతిజానే యస్మాన్ స్వేషో నమేవో భవానః హేత్వేమహే ప్రతిదన్నో జుషస్వజన్నయేధిత్యపదేశం చతుష్పదే స్తోష్పదే శక్మయా సకం సదాతే సక్షేమహిరవయాగాధమత్యా అవః క్షేమదే గవర్ణో యోయం పాద స్వస్తిభిः సదా నః అమేవాస్తోష్పదే విశ్వరూపాణ్య విషన్నో సఖాసు సేవయే దినః శుభగం శుభం శివగం శివం కరుణ పుణ్యవాచన ఫల సమృద్ధిరస్తు నమస్కరోమి అందరూ కూడా చెప్పండి ఒకసారి అస్య అస్య ఉత్సవస్య ఉత్సవస్య నిష్పత్తౌ నిష్పత్తౌ భవంతః భవంతః ప్రాప్తిత ప్రాప్తిత మయా మయా సుప్రసన్న సుప్రసన్న ప్రకుర్వంతు ప్రకుర్వంతు కళ్యాణం కళ్యాణం విధిపూర్వకం పూర్వకం ఆచార్యః వేదికాయాం ప్రతిదాష్టదలేషు విమలాయ అష్టశక్తి ఆవాహయేతు ఓం విమలాయై నమః ఉత్కర్షణ్యై నమః ఓం జ్ఞానాయ నమః ప్రియాయై నమః ఓం యోగాయ నమః ప్రశ్యై నమః ఓం సత్యాయ నమః ఈశానాయై నమః ఏవావాక్ష్య పూజయిత్వా మంగళవాయిద్యము పురస్సర మహారాజోపచారై యుజ్ఞానప్రథమం మనస్తత్వాయ సవిధార్యః అగ్నిర్జ్యోతిర్నిజాయ పృథివ్యా అద్యాభరతో ఆచార్యః చమ్య ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో కళ్యాణార్థం జగద్రక్షణార్థం ఆదౌ కౌతుక బంధనం చ కరిష్యే సువర్ణకౌతుకం సుగంధేరుణాలిభ్య సకల పరిపూర్ణార్థే గంధాక్షత పత్ర పుష్ప ధూపదీప నైవేద్య ఫలతాంబూల నమస్కార హిరణ్యైరభ్యర్చ జితంతే దక్షిణ ఇది దక్షిణ కరే కంకణం బద్వా ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద స్వామివారి దివ్య కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైనటువంటి కంకణాలు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. 3 మార్లు కళ్ళకద్దుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. దక్షిణతో వృషభయేది హవ్య 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. అది రాజో రాజసుయాజయాతి దృష్టభోజ శుభిత ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా. గట్టిగా కరతాళ ధ్వనులు, 2 చేతులు పైకెత్తి కంకణ ధారణ జరుగుతోంది. ఆచార్య చమ్య ఏవం విశేషణ విశిష్టాయాం శుభతితో కళ్యాణ మహోత్సవం
అంగత్వేన శిశురదత్త యజ్ఞోపవీతధారణం కరిష్యే ఆచార్యాస్తే యజ్ఞోపవీతం గృహీత్వా ఆపోయిష్టే నిమార్జయిత్వా ఓం ఆపోయిష్టామయో మయో భవస్థాన ఊర్జే దదాతన మహేర్ణాయ చక్షసే శివతమోరసత్తస్య వాజే దేహనః ఉషతేరివ మాతరః రంగమామో యక్షయాయ జిన్వద ఆపో జనయథా జనః యజ్ఞోపవీతం మార్జయిత్వా అలంకృత్య విష్ణుగాయత్రీ జపిత్వా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ దేవమలంకృత్య దేవస్య ఆచమనం దత్వా ఉదిత్యం జాతవేదసం దేవం వాహంతి కేవలః దృశే విశ్వాయ సూర్యో జోక్ష ప్రియందృశే జోక్షసూర్యం దృశే స్వామివారి కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. 3 మార్లు కళ్ళగద్దుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి. మీ కరతాళధ్వనులే మంగళ వాయిద్యమై స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. గట్టిగా కరతాళధ్వనులు. పరమం పవిత్రం పురస్తాదో ఆయుష్యమక్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః. ఆచమనం దత్వా హిరణ్యజ్ఞోపవీతమలంకృత్య నమస్కరోమి. ఓం విశిష్టాయాం శుభతిథౌ లోక కళ్యాణార్థం ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామినః నిత్య కళ్యాణ మహోత్సవ ఆఖ్యే కర్మణి కళ్యాణం కారయిష్యే సూర్య సమేతాన్ మంత్రవదో నారదాది మహర్షీన్ చతురోవరాన్ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా తే బ్రాహ్మణాః ప్రసక్మంతాదియసానస్య సక్షని వరేభిర్వరాగో అభిషప్రసేదత అస్మాకమింద్రో వయం జుజోషయ సౌమ్యస్యాంతసో భువోదదే అనక్షరాజవసంతు బంధాయే విసకాయో యంతి నో వరేయో సమర్యమా సంభగో నో నినీయాత్ సంధ్యాస్పత్యగో స్వయమస్తు దేవా. బ్రాహ్మణే విశ్వంబోధు అనంత శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే పరవ్యూహ విభవంతర్యామి అక్షావతార పంచాశేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ శ్రీమద్కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రదాయ ఆర్తత్రాణపరాయణాయ లక్ష్మీ నృసింహస్వామి శర్మనే కన్యార్తిదేవరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరే ఆదినారాయణ నిరాకార సాకార త్రయానుషయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవే చతుర్దశభువనాధీశ్వరీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం జగద్గుటింబినీం సకల సౌభాగ్యానుగ్రహదాయినీం కళ్యాణ వరప్రదాయినీం సంతానకారిణీం విద్యా బుద్ధి ప్రదాయినీం మహాలక్ష్మీం వరార్తినీం కన్యావరణ ముహూర్త ముహూర్తోస్తు 2 చేతులు పైకెత్తి కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి. ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవంలో కన్యావరణములు జరిగాయి. అందరూ నమస్కారం చేసుకోండి. ఉత్తరాగ్రం కూర్చందత్వా దేవస్య దక్షిణ పాదం గృహీత్వా బ్రహ్మవర్చస్య సానే ఓం నమో భగవతే నారసింహాయ. కైసార్లు అందరు కొలవండి గట్టిగా. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో మా అందరూ 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ 5 మార్లు చెప్పండి. ఓం నమో భగవతే నారసింహాయ. 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 ఓం నమో భగవతే నారసింహాయ.
నరసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్విజయ కృష్ణాయ గోవిందాయ నమో నమః దేవస్య పాదౌ ప్రక్షాళ్య సకల పరిపూర్ణార్థే గంధాక్షర పుష్పైరభ్యర్థ నైవేద్యం కృత్వా అగ్రే షోడశ దద్వాగ్రాన్ సర్వస్యేర్య దర్భోపరి రజపాత్రం నిధాయ తత్పాత్రే దది మధు గృహీత్వా దది మధుపాకం స్పష్టం పరిశీలసాపిధాయ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవంలో స్వామివారి పాద ప్రక్షాళన జరిగి మధుపర్క ప్రాశన జరుగుతోంది. స్వామివారి కాళ్ళు కడిగి పాద ప్రక్షాళన జరిగి మధుపర్క ప్రాశన జరుగుతోంది. అందరూ తిలకించండి. పరమేణ వీర్యేణ పరమోన్నదో మధవ్యో స్వామి ప్రాశయిత్వా అమృతాభిధానమసి నిత్యమపీత్వా ఆచమనం దత్వా హస్తం ప్రక్షాళనం కృత్వా యువం వస్త్రాన్ని రచ్చిద్రావంతవో సర్గా తిరతమనృతాలే విశ్వరుతేన మిత్రావరుణా సచేతే చరణం పవిత్రం విదుదం పురాణం ఏన భూతస్తరది దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మానమరాతింతరేమ సృజదు ఇత్యుచ్చేర్భూయాదు గాం విసర్జయేతు సిద్ధమం భూతో సావిరానో పరమాక్షాయే తస్య దేశీయా ధర్మోర్జంతా కల్పయితా పరదేవతాయా శ్రీ మహాలక్ష్మి సుగంధద్రవ్యేణ సుపుష్పేణ సంపూజ్య ఫలం నైవేద్యం దత్వా ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ లోక కళ్యాణార్థం అందరూ కూడా చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం సర్వేషాం కుటుంబ ప్రాణినాం మమ ఆత్మనః ప్రార్థనః అశేష పాప క్షయార్థం జ్ఞానతః అజ్ఞానతః కృతదోష నివారణ అర్థం సమస్త విధ పాపానాం ప్రాయశ్చిత్త అర్థం కంభం శరీరే స్థిత సకల విధ దుర్దోష పీడ పరిహార ద్వారా సంపూర్ణ శరీర ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణ ద్వారా అచంచల నిష్కపట భక్తి జ్ఞాన యోగ్యత సిద్ధ్యర్థం విశేష అనంతానంత మహాపుణ్య ఫల సిద్ధ్యర్థం కన్యాదానం అహం కరిష్యే. ధర్మపురి లక్ష్మీ నృసింహుడి కళ్యాణోత్సవంలో కన్యాదానం జరుగుతోంది. స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేస్తూ ఉన్నారు. మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని అతి దివ్యమైన క్షేత్రం ధర్మపురి. ఆ ధర్మపురి క్షేత్రమే ప్రత్యక్షంగా అక్కడి నుంచే వేయించేసి అక్కడి నుంచి వచ్చినటువంటి పవిత్రమైన స్వామివారి మూలమూర్తులు విగ్రహాలు, అక్కడి నుంచి వచ్చినటువంటి సిబ్బంది, వేద పండితులు, అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రధాన అర్చకుల చేత ఈ దివ్య కళ్యాణాన్ని మనం తిలకిస్తున్నాం. అక్కడ క్షేత్రంలో నిత్యము స్వామివారిని ఆరాధించేటువంటి అర్చకో మమ దైవతం అని వారి అమృత హస్తములతో జరుగుతోంది. మీరందరూ కూడా
స్వయంగా ఆ ధర్మపురి క్షేత్రాన్ని దర్శించిన మహాపుణ్యం మనందరికీ దక్కుతోంది. నమస్కారం చేసుకోండి. ముని తపోవన సమాలంకృతే సకల నదీన సంగతంగదో తుంగమంగళ మహాశృంగోపశృంగారితే బ్రహ్మరుద్రాది దేవత ఆయుధనోపశోభితే పురోహూతనయమయాదుదాన వర్ణవాయువ్య కుబేర ఈశానాద్యష్ట దిక్పాలక పరివృతే సకల సురాసుర కిన్నెర కిం పురుష గరుడ గంధర్వ గణాద్యాసితే నానా యోజనోచిత విస్తీర్ణస్య శ్రీ రంగనాథ క్షేత్ర శ్రీ ధర్మపురి క్షేత్ర ఉచిత ప్రదేశే శంకతీర్థ చక్రతీర్థ సరస్వతీ తీర్థ భాగవతీ తీర్థాది నవనదే సంగమే పూర్వాధిష్ఠితాధార శక్తి అనంత శక్తి శేషాయు పర్వతాశ్చ దిగ్గజో పరిప్రదర్శితే కర్కోటక పాటినాదుందు భీమండు కతిమితి మింగళాది గో సంపాదిత వేణు వీణ కుణపన మధుర గీత దివిశ్రుత బిల్వగవన శృంగారవన కన్నికావనాది దివ్యవనాన అరుణోదయ తపనోదయ సంగమ మధ్యాహ్న సాయంకాల అర్ధరాత్రి షట్కాల శివ విష్ణు పూజా పరాయణాన ఫలాహార కృత్యోపవాస మాసోపవాస వర్షోపవాస పక్షోపవాస ఫలాదీనా సకల జగత్ సృష్టి బ్రహ్మణః ద్వితీయ పరార్తే హనే ద్వితీయే యామే తృతీయే ముహూర్తే స్వయంభువ స్వారోచ్చిషోత్తమ తామసరైవ దశాక్షస వైవస్వదాది చతుర్దశమనంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే కల్పానంతకల్ప కూర్మకల్పాది నవకల్పానాం మధ్యే శ్రీ శ్వేతవరాహ కల్పే కూర్మవరాహాది దశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే విక్రమార్కాది శస్యకానాం మధ్యే తృతీయే శాలివానశకే సప్తవింశతి మహాయుగేషు కదేషు ఇదానీం అష్టావింశతమే మహాయుగే త్రేతద్వాపర కలియుగాఖ్య చతుర్యుగానాం మధ్యే కలియుగే ప్రథమ పాదే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే అద్య చతుర్దశ్యాం మధ్యవాసరే సౌమ్యవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో ముహూర్తే శ్రుత్యాగమ స్మృతి పురాణేది ఆసోక్త సకల ఫల ప్రాప్త్యర్థం శతకర్త ఫల ప్రాప్త్యర్థం భక్తజన బ్రాహ్మణ భాగవతాచార్యాది సర్వవిధ జన సంరక్షణ ద్వారా లోక కళ్యాణార్థం ఆగమోక్త ప్రకారేణ సాలంకృత కన్యాదానం కరిష్యే. చెప్పండి అందరూ కూడా సాలంకృత. అందరూ చెప్పండి భక్తులందరూ. స్వామివారి కళ్యాణోత్సవంలో కన్యాదానం చేసిన మహాపుణ్య ఫలం మనందరికీ దక్కేటువంటి మహామంత్రాన్ని చెప్పిస్తున్నారు. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఆ కన్యాదాన మంత్రాన్ని అందరూ చెప్పండి. సాలంకృత సాలంకృత కన్యాదానం కన్యాదానం అహం కరిష్యే కరిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అందరూ మళ్ళీ కన్యాదాన శ్లోకాన్ని అందరూ చెప్పండి. కన్యాం కనక సంపన్న కన్యాం కనక సంపన్న కనకాభరణైర్యుత కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం దాస్యామి విష్ణవేతుభ్యం విష్ణులోకే జిగీషయా విష్ణులోకే జిగీషయా కన్యే మమాగ్రతో భూయా కన్యే మమాగ్రతో భూయా కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయా కన్యే మే సర్వతో భూయా తద్దానాన్ మోక్షమాప్నుయాత్ తద్దానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభర సర్వభూతః విశ్వంభర సర్వభూతః సాక్షిణ్యః సర్వదేవతా సాక్షిణ్యః సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ఇమాం కన్యాం ప్రదాస్యామి లోకానాం తారణాయ వై లోకానాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుసీమతే సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామ్యార్థ సిద్ధయే ధర్మకామ్యార్థ సిద్ధయే. కన్యాదాన ఫలదమస్తు. లక్ష్మీ సింహ గోవింద గోవింద. వధూవరయో శిరోభూషణార్థం భాషికధారణం కరిష్యే. ఓం శుభకేశర ఆరోహశోభయంతే ముఖం మమ ముఖగోహి మమ శోభయ భూయాగో సంచభగం కురు. అందరూ కూడా స్వామివారి శిరస్సుకు లగ్న పాశికాలు ధరించడం జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి కళ్యాణోత్సవంలో అమ్మవార్లకు దేవేరులకు స్వామివారికి భాసిక ధారణ జరుగుతోంది. ఆ భాసికములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. నమస్కారం చేసుకోండి. గోవిందా.
లక్ష్మీ రమణ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాల ధ్వనులు మాసిక ధారణ జరుగుతోంది. మంగళాష్టకాని పఠిత్వా ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలైవ బలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్న కార్యేషు బలమో సుసిద్ధ్యో విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రదకీర్తినో గుణనిధి కళ్యాణ కళ్యాణ కళ్యాణాద్రి సమానసార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అన్యోన్యాభినవాక్షతార్పణ విదౌ శృంగార భంగ్యావహం లక్ష్మీ వీక్షణ వైఖరి మనుభవన్ తత్పాలి సంగోత్సవే సానందం స్మరపారవశ్య కుసుమం రోమాంచమోద్వేలయన్ను శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన ధ్వరమంగళాష్టకమిదౌ లక్ష్మీ నృసింహస్య కళ్యాణోత్సవ వేదికాసు పఠతే వద్వావరస్య శ్రియై మాంగళ్యం సుత సంపదాం సువిమలా కీర్తించదత్వాం విభు శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శూన్యకాం పడేదు షష్ఠాదీన సహస్రాణాం ద్విజ గురుదేవత్యానాం ఓకే షష్ఠాదీన సహస్రాణాం ద్విజ గురుదేవత్యానాం సమస్త జగదాధార ముఖ్యంగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాని ఒకటవ ద్వారా మన ధర్మపురి తీర్థక్షేత్రంలో ఇటు తీర్థంతో పాటు భారతదేశ చరిత్రలో త్రిమూర్తులున్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఒక ధర్మపురి మాత్రమే. గౌతమ మహాముని తపస్సు చేత ఆ క్షేత్రాన్ని ధర్మపురి క్షేత్రాన్ని పవిత్రంగా మలిచింది. మనకు గోదావరి తల్లి జీవనాధారమైంది.
దాంతోపాటు బ్రహ్మ కరోతు దీర్ఘాయు, విష్ణు కరోతు సంపద, శివ కరోతు కళ్యాణం, సర్వత్ర విజయీ భవేతని ధర్మపురస్తే త్రిమూర్తి దర్శన భాగ్యాన్ని పొందవచ్చు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఎక్కడ ఆయనకు స్థలం లేరు, కానీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క సన్నిధానంలో మహామంటపంలో బ్రహ్మ కొలువై ఉన్నారు. ఆయనకు ముందుగా నమస్కారం చేయడం ద్వారా అదేవిధంగా ఉన్నటువంటి చెడుతల తొలగిపోతుందని, విష్ణు కరోతు సంపద అని చెప్పేసి దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పనైన అవతారము. అలాంటి లక్ష్మీనరసింహుని యొక్క అనుగ్రహం ద్వారా ఐశ్వర్యాన్ని పొందే భాగ్యాన్ని పొందవచ్చు అని శివ కరోతు కళ్యాణం. రామచంద్రమూర్తి దండకారణ్యానికి వెళ్తున్నప్పుడు ఈ క్షేత్రంలో పరమశివుణ్ణి ప్రతిష్ఠింపజేయాలనే ఆలోచన ద్వారా స్వయంగా రామచంద్రమూర్తి ఇసుకతో మరి యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది అనేక యుద్ధాల్లో జయించినటువంటిదిగా చారిత్రక ఆధారం. అలాంటి పరమశివుని యొక్క దర్శన భాగ్యం ద్వారా కళ్యాణ పరంపరాభివృద్ధి పొందవచ్చు అని, సర్వత్ర విజయీ భవేదని, సర్వదా సర్వకాల సర్వావస్థ యందు త్రిమూర్తి దర్శన భాగ్యంతో పాటు అన్ని పనులు మనకు విజయాన్ని అనుగ్రహిస్తారని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి తిరిగి రావాలి, ధర్మపురి తిరిగి వస్తే యమపురి లేదు అనుకు నానుడి. ఎక్కడైనా యమధర్మరాజుకు స్థలం ఉందా అంటే ఎక్కడా లేదు. కానీ ధర్మపురి క్షేత్రంలో క్షేత్రాధిపతిగా ముందుగా ఆ యమధర్మరాజుకు ఒక దీపాన్ని సమర్పించి మాకున్నటువంటి సమస్త అపమృత్యు దోషాలను కూడా నివారించమని చెప్పి ప్రార్థిస్తూ యమునికి ఒక దీపాన్ని సమర్పించడము. అదేవిధంగా జన్మకుండల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మృత్యుదోష నివారణకు దోహదపడుతుంది. ప్రతి భరణి నక్షత్రం రోజున యమధర్మరాజుకి అభిషేకంతో పాటు ఆయుష్య హోమం, మహామృత్యుంజయ హోమం నిర్వహించబడుతుంది. నెలకు మారు 27 రోజులకు ఒక మారు వచ్చేటువంటి భరణి నక్షత్రం రోజున మాత్రమే యమధర్మరాజుకి ఆ విధంగా అభిషేకంతో పాటు తైలాభిషేకంతో పాటు మహామృత్యుంజయ ఆయుష్య హోమం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి రోజు రేపే వస్తున్నది. పౌర్ణిమ పురస్కరించుకొని భరణి నక్షత్రం రావడం జరుగుతున్నది. రేపు అక్కడ యమధర్మరాజుకి విశేషమైనటువంటి తైలాభిషేకంతో పాటు మహామృత్యుంజయ ఆయుష్య హోమం నిర్వహించడం జరుగుతుంది. తద్వారా జన్మకుండల్లో ఉన్నటువంటి ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు, అనేక రకాలైనటువంటి బాధల నుండి మనకు ఉపశమనాన్ని పొందే ఎలాంటి అపమృత్య దోషాలున్నా కూడా తొలగించే ఆ సన్నిధానంలో యమధర్మరాజు కొలువై ఉండడం అనేది, ఆ యమధర్మరాజుకు రేపు జరిగేటువంటి ఉత్సవము ప్రతి మాసము జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ధర్మపురి వస్తే తీర్థంతో పాటు త్రిమూర్తుల దర్శన భాగ్యాన్ని పొందవచ్చు. సర్వదా సర్వకాల సర్వావస్థ యందు త్రిమూర్తులు మీ వెన్నంటే ఉండి సదా చల్లగా కాపాడుగాక అని ఆ భగవంతుని త్రిమూర్తులను ప్రార్థిస్తూ, ముఖ్యంగా షష్ఠాదీతి సహస్రానాం ద్విజగురుదేవత్యానాం ఇంద్రాగ్నేమర ఋతువర్ణవాయువ్య కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకానాం జలజవో హరిహర దేవ ముఖ్యగణానాం నారద విశ్వామిత్రి పరశురాత్రి వాల్మీకి భృగువ్యాసాది మహర్షీణాం సీతా అరుంధతి అహల్య ద్రౌపది తారా మండోదరి పాంచాలి దమయంత్యాది మహాప్రతివ్రతానాం హరిశ్చంద్రనరకార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం గంగా నర్మదా తుంగభద్ర బలాపహారి శ్రీకృష్ణవేణి గోదావరి భీమరత్యాది మహానదీనాం జంబూ నింబకదంబ చూత క్రముకలారికేల ఖర్జూరదాత్రి దాడిమ్యాది ఫలవృక్షానాం పున్నాగ మూలశేఖవి కంఠవాలిక ఆలక్యాది అశ్వన్యాది నక్షత్రానాం మేషాదిరాశీనాం
భవాదికరణానాం లగ్నహోరాద్రే కారణవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్ర ఏకాదశస్థాన ఫలదా వరదా భవంతు. పవనాశన పీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమద్ధర్మపురీశాయ శ్రీనృసింహాయ తే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం. అందరికీ కూడా మృత్యు అంటే భయము. ఆ మృత్యువు ఎవరికి భయపడుతుందంటే నృసింహస్వామిని. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కదా, ధర్మపురిలో యమధర్మరాజు ఆలయం ఉండడం విశేషము. అందులో ధర్మపురి దేవాలయంలో స్వామివారు 2 రూపాలుగా, ఉగ్రరూపము యోగ రూపముగా, స్వామివారు యోగాసనంలో సాలగ్రామశిలగా ఆవిర్భవించి ప్రధాన దేవాలయంలో విరాజిల్లుతున్నారు. పక్కనే ఉగ్ర నారసింహస్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. దక్షిణాభిముఖీ గంగా యత్ర దేవో నృకేసరి తత్ర శ్రీ హృదయే విష్ణో కాశ్యా శతగుణం భవేదని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో ధర్మపురి క్షేత్రాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి శ్లోకము. దక్షిణాభిముఖీ గంగా, గంగా అంటే ప్రవాహము. దక్షిణ వైపుగా ప్రవాహిస్తున్నటువంటి నదీ తీరంలో ఉన్నటువంటి నృసింహుని యొక్క ఆలయము ధర్మపురి క్షేత్రము. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నృసింహుణ్ణి ఒక్కసారి దర్శించినట్టయితే కాశీకి వెళ్ళి అక్కడ చేసేటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో కాశీని 100 సార్లు దర్శించినటువంటి ఫలితాన్ని మన ధర్మపురి క్షేత్రము మనందరికీ కూడా ఇస్తుంది. త్రిమూర్తి క్షేత్రము కనుక అందరూ కూడా నృసింహుణ్ణి దర్శించి తరించాలని మనస్ఫూర్తిగా ఈ కోటి దీపోత్సవ వేదిక కారణంగా అందరినీ కోరుతున్నాము. ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి గోవింద గోవింద. శ్రీనారసింహ గోవింద. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణజదజస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మావహ జాతవేదో లక్ష్మీం మరవగామినీ యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషాణహం అశ్వపూర్వాం రథమధ్యాం అస్థినాథ ప్రభూదిని దేవీముపఫ్వయే శ్రీర్మాదేవీ జుషదా మాంసోస్మిదాం హిరణ్యప్రాకారామార్ద్రాంజలంతీం తృప్తాన్ తర్పయంతి మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారా తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ భాష్య లక్ష్మీ ఉపైతుమాన్ దేవసక కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుబ్ధిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహో అభూతిమసమర్థిం చ సర్వాన్ నిర్నుద మే గృహాద్ గంధద్వారాన్ దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరే గో సర్వభూతానాం తామిహోపఫ్వయే శ్రియం మనసక్కామమాకూతిం వాచः సత్యవశీమహే పశూనాగం రూపమన్నస్య మయి శ్రేశ్రయతాం యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపస్రజంతు స్నిగ్ధాని జిక్లీతవ సమే గృహే నిజ
देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यक्करणीं व्यष्टिं पिङ्गलां पद्ममालिनीं चित्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः मावह जातवेदो लक्ष्मीं वरपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वानो निन्देयं पुरुषाणः यस्य जिह्रहितो भूत्वा जुह्यादा जमन्वः श्रियः पञ्चदशश्च श्रीकामः सततं जपेत् ॐ श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाले भोगेन्द्र भोगमनिरञ्जित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीट कोटि संघटितांग्रिकमलामल कांति कांता लक्ष्मीलसत्कुच सरोरुहराजहंसा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार सागर विशाल कराल काला नक्रग्रहग्रसन निग्रह विग्रहस्य व्यग्रस्य रागरसधूर्मिनिपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपमधिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देव कृपया पदमागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार घोर गहने च रतो मुरारे मारोग्र भीकर मृग प्रभरार्तितस्य आर्तस्य मत्सर निधाग निपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार सागर निमज्जन मुख्यमानौ दीनं विलोकय विभो करुणानिधे मां प्रह्लाद खेद परिहार वरावतार लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् अन्धस्य मे हृद विवेक महाधनस्य चोरैः प्रभो बलिविरिन्द्रियनामधेयैः मोहान्धकार कुहरे विनिपादितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् माता नृसिंहश्च पिता नृसिंहः भ्राता नृसिंहश्च सखा नृसिंहः विद्या नृसिंहो द्रविणं नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः श्रीशङ्करार्य रचितं सततं मनुष्यः स्तोत्रं पठेदिहतु सर्वगुणप्रसन्नौ सद्यो विमुक्तकलिशो मुनिवर्यगण्यो लक्ष्मीपदे पदमुपैति स निर्मलात्मा जन्माययोर्जितव प्रचुरप्रवाह मग्नार्थमर्तनिवोरुकरावलम्बम् लक्ष्मीनृसिंहचरणाब्जमधुव्रतेन स्तोत्रं कृतं शुभकरं भुविशङ्करेण श्रीमन्नृसिंहविभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय तृष्णादिवृश्चिकजलाग्निभुजङ्गरोगा क्लेशव्ययाय हरये गुरवे नमस्ते देहि दर्शनं नृसिंह देहि दर्शनम् उग्रं बहुदिव्यमिदं रूपमद्भुतं देहि दर्शनं नृसिंह देहि दर्शनम् उग्रं बहुदिव्यमिदं रूपमद्भुतं उषकालासमन्तरक्तमाम्बरम् उत्तिष्ठ शयनान्त पश्य दश दिशौ
దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం సనకాది యోగినాం బ్రహ్మేశానాకినాం సనకాది యోగినాం బ్రహ్మేశానాకినాం భక్తానాం స్వీకురుష్వ ప్రథమ వందనం భక్తానాం స్వీకురుష్వ ప్రథమ వందనం దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం విశ్వజనక విశ్వపోషక విశ్వపాలక పాహి మాం నాగభూషణ పల్లగాసన శ్రీ నృసింహ రక్షమ వనమాలి గదీశార్ంగి శంఖే చక్రే జలంధకే శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు జలే రక్షతు వారాః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వదః పాతు కేశవః